ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ లో మలక్పేట్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలీవుల్లా ఖాన్, మలక్పేట్ ఎమ్మెల్యే అభ్యర్థి అక్బర్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. డోర్ క్లోజ్ చేసుకుని మరీ వాగ్వాదానికి దిగారు నేతలు. అక్బర్ డీసీసీ పదవి కావాలి అని అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, గాంధీ భవన్ లో సిచ్యువేషన్ ఏంటి? రైట్ మన కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ వేదికగా మలక్పేట ముఖ్య నేతలతో డిసిసి సమీర్ వలీవుల్లా ఖాన్ భేటీ అయ్యారు. ఇందులో అటు మలక్పేట్ నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన షేక్ అక్బర్ సైతం పార్టిసిపేట్ చేశారు. అయితే ఇరు వర్గాల మధ్య అటు పదవుల పంపకాలకు సంబంధించి నామినేటెడ్ పదవులు కావచ్చు, దాంతో పాటు కానీ ప్రభుత్వంలో పలు కీలక పదవులు కావచ్చు, వాటి మీద ముఖ్య నేతలతో చర్చ జరిగింది. అయితే ఇటీవల ఎంఐఎం నుంచి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేతలకు పదవులు ఇవ్వడం ఏంటనేది కూడా ప్రధానంగా మలక్పేట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ గా ఉన్నటువంటి షేక్ అక్బర్ ప్రశ్నించిన నేపథ్యంలో షేక్ అక్బర్ వర్గీయులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి. దాంతో పాటు కానీ ఇరు వర్గాలకు వాగ్వాదం చోటు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు కూడా అటు తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లోని భేటీ అయినటువంటి సమావేశ మందిరంలో కూడా కొంత వాహాబాహినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటీవల పార్టీలో చేరినటువంటి నేతలకు ఏ విధంగా పదవులు ఇస్తారని ప్రశ్నించినందుకు మలక్పేట ముఖ్య నేతలను ఇద్దరిని హైదరాబాద్ డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమీర్ ఉల్లా ఖాన్ సస్పెండ్ చేయడం పట్ల వారు ఆగ్రహం పెట్టారు. ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైనే ప్రధానంగా వారి ఇరు వర్గాలకు కూడా తోపులాట జరిగింది రమణ. దాంతో పాటు కానీ ప్రధానంగా ఈ యొక్క వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కుమార్ రావు, వారితో పాటు కానీ పలువురు నేతలు వారిని నిలువరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వారు డోర్ క్లోజ్ చేసుకొని మరి వారు వాగ్వాదాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత ఈ యొక్క సమావేశం ముగిసిన అనంతరం కూడా ఇరు వర్గాల మధ్య ఎందుకు బాహాబాహి జరగాల్సి వచ్చింది అనేటటువంటి అంశాన్ని షేక్ అక్బర్ వివరించారు. ప్రధానంగా మొదటి నుంచి మలక్పేట నియోజకవర్గంలో కొంత కాంగ్రెస్ పార్టీ నేతల పైన మధ్య విభేదాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ విభేదాల కారణంగానే ఇవాళ సమావేశంలో కూడా చిన్నపాటి ఘర్షణలు తలెత్తాయని ఆయన వివరించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఇటీవల పార్టీలో చేరినటువంటి నేతలకు పదవుల పంపకాలకు సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క డిసిసి పదవిని కూడా ఇటీవల పార్టీలో చేరి గత కొంతకాలంగా నియోజకవర్గంలో హవా కొనసాగిస్తున్నటువంటి షేక్ అక్బర్ సైతం ఆయన డిసిసి పదవి కోరుతున్నట్లు అటు సమీర్ ఉల్లా ఖాన్ వర్గీయులు చెప్తున్నారు. అయితే షేక్ అక్బర్ ఇటీవల పారాషూట్ నేతగా హవా కొనసాగిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి పార్టీలో చేరి ఆయన పెత్తనమైందనేది కూడా అటు డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమీర్ ఉల్లా ఖాన్ వర్గీయులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నపాటి గొడవలు నియోజకవర్గంలో కావాలి, అయినప్పటికీ కూడా కలిసి పనిచేస్తామనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు. ప్లీజ్